హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే మాత్రం ఇవాళ ఈవినింగ్ ఒక మంచి స్నాక్ అయితే చేస్తున్నాను. బయట వర్షం పడుతుంది, బట్ నోటికి ఏమైనా కారం కారంగా తిందాము అనిపిస్తూ ఉంటుంది కదా. ఎప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బజ్జీలు చేసుకోవటం, పకోడీ చేసుకోవటమే. అలా కాకుండా ఒకసారి ఎలాగో ట్రై చేసేయండి. ఈవినింగ్ మీ పిల్లలకి ఇంటిల్లిపాదికి నచ్చిద్ది, చాలా చాలా ఇష్టపడి తింటారనమాట. అయితే నేను ఎలా ప్రిపేర్ చేశాను, వీటికి ఏమేం కావాలి వచ్చేసేయండి చూద్దాం. ముందుగా 2 బంగాళదుంపలను అయితే ఉడకబెట్టుకుని తొక్కు తీసేసి మెత్తగా స్మాష్ చేసి ఒక గిన్నెలో వేసుకున్నాను. అందులో రుచి సరిపడినంత సాల్ట్, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుని, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర సన్నగా తరిగేసి అవి కూడా యాడ్ చేసేసుకుని 4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా యాడ్ చేసేసుకున్నాను. అవన్నీ కలిపేసి మనకి ఇష్టమైన షేపులు అయితే చేసుకోవాలన్నమాట. రౌండ్గా అయినా స్టిక్స్గా అయినా కానీ నేనైతే స్టిక్స్గా చేసేసి అవన్నీ పక్కన పెట్టేసుకుని ఒక బౌల్లో 2 ఎగ్స్ అయితే తీసేసుకుని వాటిని కూడా చక్కగా బీట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. కళాయిలో నూనె తీసుకుని ఆ నూనె వీటెక్కిన తర్వాత మనం చేసుకున్న ఈ బంగాళదుంప రోల్స్ కూడా గుడ్డులో కలిపేసేసుకుని చక్కగా తీసేసి ఒక్కొక్కటి అయితే ఆయిల్లో వేసేసుకుని వేయించుకున్నాను. ముందు ఆయిల్ వీటెక్కే వరకు పొయ్యి ఐలో పెట్టుకోవాలి, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే ఏంటంటే లోపల ఎక్కడ కూడా ఉడకలేదు అనేది లేకుండా చక్కగా ఈ స్నాక్ అంతా చక్కగా కాలిపోయింది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారండి. ఒకసారి మీరైతే ట్రై చేయండి. కానీ ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. మనం ఎగ్లో కూడా ముంచాం కాబట్టి చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి అనమాట. మా పిల్లలైతే మాత్రం టేస్ట్ చేసి చాలా చాలా నచ్చినాయి. ఈ ఎగ్గులో ముంచడం వల్ల ఇంకా రుచిగా కూడా ఉన్నాయి. ఒకసారి మీరైతే మాత్రం ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. మీ పిల్లలకైతే మాత్రం చాలా బాగా నచ్చుతాయి. ఇందులో టమోటా సాస్ వేసి తింటే సూపర్గా ఉన్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.